ఇవాళ మన ఇంట్లో పాలకోవా చేయబోతున్నాం. దానికి ఏమేమి థింగ్స్ కావాలో చూసుకుంటాం. 2 లీటర్ మిల్క్స్ని బాగా వడిగట్టి తీసుకున్నాక బాగా పొంగడించాలి. పొంగడించినాక థిక్గా రావాలి. పాలు వచ్చి బాగా మన బాసుంది అంతా చేస్తున్నాం కదా, ఆ థిక్ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చినాక ఎలా వస్తుందో చూడండి. మీగడ కడుతుంది. మీగడ తీసి వదులుతూ ఉన్నారంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. దాన్ని మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టినాక ఆ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుంది చూడండి. చూడడానికి స్మెల్ బాగా వస్తుంది. మీ ఇంట్లో కానీ స్మెల్ బాగా వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ కొంచెం వెదులుగా అవుతుంది. అయినాక మళ్ళీ కొంచెం గట్టి పడేదాకా మీరు కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు మీకు ఎప్పుడు తగ్గినట్టు స్వీట్ తగ్గినట్టు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మేము షుగర్ యాడ్ చేసినాము. దాని తగ్గినట్టు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక గడ్డ పడకుండా మంచిగా కలపెడుతూ ఉండండి. కలపెడుతూ ఉంటే ఇదిగో వచ్చింది చూడండి, మంచిగా సూపర్ ఉంది. పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు. ఈ టైంలో మీరు గీ యాడ్ చేసుకునేసి ఒక ప్లేట్లో కూడా మీరు గీ యాడ్ చేసుకునేసి దాన్ని స్ప్రెడ్ చేసి మీకు ఎంత తగినట్టు ఏ షేప్కైనా పెట్టుకొని నట్స్ మీద కావాలంటే ఇష్టం ఏంటో తీసుకోండి. ఏ నట్స్ అయినా యాడ్ చేసుకోండి. తినండి, హ్యాపీగా ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.